అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు సాగిన పొలిట్ బ్యూరో సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ అమరులకు సంతాపం తెలిపింది. మహానాడు లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. మే 27, 28, 29న 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పహల్గాం ఉగ్ర దాడిలో అమరులైన వారికి సంఘీభావంగా ఈ నెల 16, 17, 18న తిరంగ ర్యాలీలు నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుందన్నారు. మనం ఇవ్వాలి 2014-19 గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఒక పైసా బిల్లు కూడా రిలీజ్ చేయలేదు. అపోజిషన్ లో మేము న్యాయస్థానంలో పోరాటం చేసి చాలా వరకు బిల్లులు ఇప్పించాం. ఇంకా చాలా బిల్లులు పెండింగ్ ఉంటే ఫస్ట్ ఫేజ్ లో కొంత ఇచ్చాం. ఇంకా నరేగాలో 445 కోట్లు, నీరు చెట్టులో 445 కోట్లు, నరేగాలో 211 కోట్లు ఇంకా కార్యకర్తలకి బిల్స్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మహానాడు లోపు వీలైనంత వరకు ఈ బిల్స్ అన్ని కార్యకర్తలకి మనం ఇవ్వాలి. 2014-19 దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మా కార్యకర్తల మీద అక్రమంగా 2887 కేసులు పెట్టారు. ఒకసారి లీగల్ గా ఈ కేసులన్నీ కూడా స్టడీ చేసి ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఇవన్నీ కూడా న్యాయపరంగా రివ్యూ చేయమని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అంటే చాలా పేదరికంలో ఉన్నారు యానాదులు. ప్రత్యేక డ్రైవ్ పెట్టి స్పెషల్ గా ఆఫీసర్స్ కేసి కలెక్టర్స్ కి డైరెక్షన్స్ ఇచ్చి ఈ యానాది కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆధార్ కార్డులు గాని, రేషన్ కార్డులు గాని, సంక్షేమ పథకాలన్నీ లాస్ట్ మైల్ వరకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇప్పించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పొలిట్ బ్యూరో నిర్ణయం చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి ఒకే ఒక యాప్ మై టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఆ యాప్ అందుబాటులోకి తీసుకొస్తాం. జిల్లాలో జిల్లా మంత్రి నాయకత్వం ఉంటారు. అక్కడ సైట్లు సెలెక్ట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా చేసి ఎట్టి పరిస్థితుల్లో 1 year లో 26 జిల్లాలకి 26 కేంద్రాలయాలు, పార్టీ కేంద్రాల కార్యాలయాలు కట్టాలని నిర్ణయం చేశాం. ఈ విషయం కూడా